ప్రతిష్ఠించే ఈ ప్రార్థన విశ్వాస జీవితమే ఆరాధన, యుద్ధములో విజయమే ఈ ప్రార్థన, నా మనసులో ఆరాధన, నా యేసుకే ఆరాధన. Yes, Lord. నా మనసులో ఆరాధన, నా యేసుకే ఆరాధన. ప్రభు చేసిన మేలులకై ఆరాధన, మమ్ము బ్రతికించినందుకు ఆరాధన. ప్రభు చేసిన మేలులకై ఆరాధన, మమ్ము బ్రతికించినందుకు ఆరాధన, నా మనసులో ఆరాధన, నా యేసుకే ఆరాధన, నా మనసులో ఆరాధన, నా యేసుకే ఆరాధన. ఆరాధన ఆరాధన ఆరాధన, నా మనసులో ఆరాధన, యేసుకే ఆరాధన, నా మనసులో ఆరాధన, నా యేసు ఆరాధన, నా మనసులో నా యేసుకే ఆరాధన. ఆరాధన ఆరాధన ఆరాధన, ఆరాధన. అందరం మన చేతులు పైకెత్తుదాం. నా యేసుకే ఆరాధన. అవును తండ్రి, ఆనాడు జ్ఞానులు సంబంధమైన ప్రతి జ్ఞానం నీ పాదం చెంతకొచ్చి నిన్ను ఆరాధించింది. The heavenly abode had come and glorified you. Honor ఆరాధించారు. పరలోక సైన్య సమూహం వచ్చి ఆయనను స్తుతించెను అని రాశారు. యేసయ్య నీకు వందనాలు. జన్మించట ద్వారా ఆమె నిన్ను స్తుతించింది. ఎలిజబెత్ ద్వారా ఆయన నిన్ను స్తుతించాడు. సిమియోను అన్న ప్రవక్త నీ కొరకు కనిపెడుతూ నిన్ను స్తుతించారు. గొల్లలు నిన్ను స్తుతించారు. నీ జన్మంతో స్తుతి ఆరాధన ముడిపడి ఉంది. నీకు వందనాలు. యాస్ లార్డ్, నిన్ను స్తుతించే భాగ్యం ఉదయకాలం మాకు ఇచ్చినందుకు నిన్ను స్తుతిస్తున్నాం. మా మనసుతో, హృదయంతో, ఆత్మతో, జీవంతో, బ్రతుకుతో నిన్ను ఆరాధించే కృపనివ్వండి. ఒక స్తుతి కలిగిన ఆత్మీయ జీవితం వద్దు ప్రభువా. యథార్థమైన ఆత్మీయ జీవితం, నిజమైన ఆత్మీయ జీవితం నిన్ను ఆరాధించాలి. మీరు చేసిన మేలను జ్ఞాపకం చేసుకుంటూ, కృపలను జ్ఞాపకం చేసుకుంటూ, మంచిని జ్ఞాపకం చేసుకుంటూ నిన్ను ఆరాధిస్తున్నాం. అవును తండ్రి, మా మనస్సులో ఆరాధన, మా నోటితో ఆరాధన, మా హృదయంతో ఆరాధన, ఉదయకాలం ఈ ఆరాధన నీకు చెల్లిస్తూ ఉండగా మీరు మహిమ పొందండి. సాతాను గలిబిలి శక్తులను మీరు బంధిస్తున్నందుకే వందనాలు. పరిశుద్ధాత్మదేవ, పరిశుద్ధాత్మ క్రియల చేత మమ్మల్ని నింపుతున్నందుకే, ఆశీర్వదిస్తున్నందుకే నీకు వందనాలు చెల్లిస్తే స్తుతి ఆరాధన యేసు పేరిట సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. చప్పలు కొడదాం, దేవుని గణపరుస్తాం. గ్లోరీ. అందరం దగ్గరగా చప్పలు కొడదాం. కూర్చుందాం. ఉదయకాలం దైవ సన్నిధిలో ఆయన ఆరాధిస్తూ ఉండగా, ఆయనను గణపరుస్తూ ఉండగా మనందరం కలిసి దేవుణ్ణి ఆరాధించుకుందాం, దేవుని మహింపరచుకుందాం ఆయన వాక్యం ద్వారా. నేటి ధ్యాన నిమిత్తం ఏర్పాటు చేయబడిన లేఖన భాగం 1 యోహాను పత్రిక బైబిల్ గ్రంథంలో చివరిలో ఉంటుంది. పేజ్ నంబర్ 222. 1 యోహాను 3వ అధ్యాయం 13వ వచనం నుండి 20వ వచనం వరకున్న లేఖన భాగాన్ని మన ధ్యాన నిమిత్తం చదువుకుందాం. సోదరులు వస్కుల కిరణ్ ముందుకొచ్చి ఈ చదివి సహాయం చేస్తాడు. 1 యోహాను 1 John chapter 3 verse 13 to 20 13 నుంచి
అని మన కొరకు సహోదరులు వస్కుల కిరణ్ చదివి సహాయం చేస్తారు. ఆ తర్వాత సహోదరులు ఎడ్ల కన్నయ్య దైవ వాక్యం నిమిత్తమై మనల్ని ప్రార్థనలోనికి నడిపిస్తాడు. భాగం చదువుకుందాం. మొదటి యోహాను సువార్త 3వ అధ్యాయం 13 నుంచి 20 వరకు. సహోదరులారా, లోకము మిమ్మును ద్వేషించిన ఎడల ఆశ్చర్యపడకుడి. సహోదరులమని ప్రేమించున్నాము గనుక మరణం నుండి లోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. ప్రేమ లేని వాడు తన సహోదరిని ద్వేషించువాడు నరహంతకుడు. ఏ నరహంతకుని యందును నిత్యజీవం ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టెను గనుక దీనివలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాము. ఈ లోకపు జీవనోపాధి గలవారై ఉండి తన సహోదరునికి లేమి కలుగుట చూచియు అతని ఎడల ఎంత మాత్రమును కనికరము చూపని వానియందు దేవుని ప్రేమ ఎలాగో నిలుచును. చిన్నపిల్లలారా, మాటతోనూ నాలికతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతుము. ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదుము. దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు గనుక మన హృదయమును ఏ ఏ విషయములలో మనయందు దోషారోపణ చేయునో ఆయా విషయములలో ఆని ఎదుట మన హృదయమును సమ్మతి పరుచుకుందాము. దేవుడు వాక్యమును మనస్సులో ఫలించు చేయను గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. తలలో ఉంచి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీ వాక్కులతో మాతో మాట్లాడండి. నీ వాక్కు మాకు జీవంనిస్తుంది కాబట్టి మాతో మాట్లాడండి అని మనం ప్రార్థన చేద్దాం. ఎట్లకనే మనల్ని ప్రార్థన నడిపిస్తుండగా ఆయన ప్రార్థనతో మనం ఏకీభవిస్తాం. ప్రార్థన చేసుకుందాం. ఎవరెటు వాడు చూడొద్దు. చేస్తాం. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభువా, గతించిన దినముల నుండి ప్రభువా, మరి ఈ యొక్క 2021 చివరి మాసములో అయ్యా మమ్మల్ని సజీవ లెక్కలో పెట్టినందుకు నీకు కోట్లాది వందనాలు చెల్లించుకుంటున్నాం. అయ్యా ప్రభువా, భయంకరమైన దుర్దినాల నుండి ప్రభువా, ప్రాణాపాయ స్థితుల నుండి మమ్మల్ని ప్రభువా, మరి నీ యొక్క తండ్రి క్రిస్మస్ వేడుకల మమ్మలను పాల్గొంపజేస్తున్నందుకు నీకు వందనాలు. ప్రత్యేకంగా తండ్రి ప్రభా, నీ దైవదాసుడు వాక్యంను విత్తుతుండగా తండ్రి తన నోటికి నువ్వు బూరగా ఉండమని అయా నీ యొక్క గద్దింపు మాటలతో మా హృదయాలను ప్రభా మరి చరచేర్చుకుంటకు తండ్రి ప్రభా, నీ దైవదాసుల్లో మీరుండి నీ వాక్యంను మాకు విత్తమని బ్రతిమలాడుకుంటున్నాం. అయ్యా, సాతాను గలిబిలి చేయకుండా ప్రభా ఈ యొక్క ఆలయం అంతటా నీ స్వాధీనంలో ఉంచుకొని ప్రత్యేకంగా ఈ రోజు దిన దీవెనలు మా అందరిపైన కుమ్మరించమని యేసు అతి పరిశుద్ధ నామములో చిన్ని ప్రార్థన అడిగేరుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఇదే కాలం ఆయన పరిశుద్ధ సన్నిధిలో మనమందరం చేరి ఆయన ఆరాధించడానికి దేవుడు మనకిచ్చిన ఈ అవకాశమును బట్టి, తరుణమును బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. మరి ఇంకొక 2 వారాల్లో ఈ సంవత్సరం ముగింపులోనికి వస్తాం. సో వీఆర్ అట్ ద ఎండ్ ఆఫ్ అనదర్ ఇయర్. డిసెంబర్ మాసంలో అప్పటికే 2వ వారంలోనికి మనం వచ్చాం. కాబట్టి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండగా దైవవాక్యమును మనం గమనిస్తే మరి యేసు జన్మం ప్రేమతో ముడిపడి ఉన్నది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అని యోహాను సువార్త 3:16లో రాస్తాడు. కాబట్టి ఆయన ఎవరు కూడా నశించిపోవడం ఆయనకి ఇష్టం లేక తన ప్రియ కుమారుని మనకు అనుగ్రహించాడు అని దైవవాక్యం మనకు బోధిస్తుంది. పోయిన వారం యోహాను సువార్త యోహాను 4వ అధ్యాయం 7 నుంచి 11లో దేవుడు ప్రేమ స్వరూపి, ఆయన తన కుమారుని పంపుట ద్వారా మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షమాయను. గాడ్ లవ్డ్ us. దేవుడు మనల్ని ప్రేమించాడు అనే విషయాన్ని పోయిన వారం మనం ధ్యానం చేశాం. ఆయన ప్రేమలో దండన ఉంటుంది. ఒక్కోసారి ఆయన దండించుకుంటూ మనల్ని ప్రేమిస్తాడు. అంటే కొన్నిసార్లు ఆయన ప్రేమ చాలా టఫ్గా అనిపిస్తుంది.
ఒక ట్రయింగ్ లవ్గా ఉంటుంది దేవుని ప్రేమ. ఆయన మనల్ని ప్రేమించాడు, కానీ ఆయన ప్రేమ ఎలా ఉందో మనం చూసాం. రెండవది, ఆయన ప్రేమ దయగలిగిన ప్రేమ. ఆయన దయతో మనల్ని ప్రేమించాడు. ఎవర్ లాస్టింగ్ లవ్, హిజ్ లవ్ ఇస్ టెండర్ అనే మాటను పోయినసారి మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఎంతో మృదువైన, సున్నితమైన స్వభావం కలిగిన ప్రేమ. హర్ట్ అవుతాడు దేవుడు. మనకు బాధ కలిగితే ఆయన హర్ట్ అవుతాడు, మనకు గాయం కలిగితే ఆయన హర్ట్ అవుతాడు. కానీ మనం అలాగా, వాడు హర్ట్ అయితేంది, వాడు హిట్ అయితేంది, వాడు ఫట్ అయినా అయింది, మనకు కావాల్సింది మనం అనాల్సిందే. కానీ హిజ్ లవ్ ఇస్ టెండర్ లవ్, మృదువైన ప్రేమ అని మనం ఇర్మియా గ్రంథంలో మనం చూసాం. తర్వాత ఆ కీర్తనల గ్రంథంలో కూడా మనం చూసాం. ఆయన ప్రేమ నమ్మదగినది, శాశ్వత కాలం ఉండునది, దివ్యమైనది, విడువని ప్రేమ. ఆ ప్రేమతో ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడని పోయిన వారం మనం యోహాను సువార్త అంటే 1 యోహానులోని విషయాన్ని మనం ధ్యానం చేశాం. తర్వాత చివరిగా ఆయన ప్రేమ మనకు విజయాన్ని ఇచ్చేది. ఆయన ప్రేమ, విశ్వాసం, నిరీక్షణ, ప్రేమ, వీటిలో ప్రేమ శ్రేష్టమైనది అని రాశాం. ప్రేమే నిలుస్తుంది. ప్రేమ మనకు విజయాన్ని ఇస్తుంది లేక ఆశీర్వాదం ఇస్తుందని దేవుని ప్రేమ గురించి పోయిన వారం మనం నేర్చుకున్నాం. లాస్ట్ వీక్ వి లెర్న్డ్ అబౌట్ గాడ్స్ లవ్ టువర్డ్స్ అస్. దేవుడు మనల్ని ప్రేమించిన విధానమును మనం చూసాం. ఈరోజు ఈ లేఖన భాగంలో నుంచి మనము ఇతరులను ప్రేమించే విషయాన్ని దేవుడు మనకు బోధిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. హౌ వి షుడ్ లవ్ అవర్ నేబర్. మన తోటి సోదరుడు, సోదరిని, మన కుటుంబీకులని లేక ఈ ప్రపంచాన్ని మనం ఎలా ప్రేమించాలి అనే విషయాన్ని ఈ లేఖన భాగంలో దేవుడు మంచిగా రాశాడు. వినడానికి దేవుడు మనకు చెవులిచ్చాడు, చూడ్డానికి దేవుడు మనకు కళ్ళిచ్చాడు, మాట్లాడడానికి దేవుడు మనకు పెదవులు ఇచ్చాడు, అవసరమైతే మంచిగా రాసుకోవడానికి చదువును, జ్ఞానం ఇచ్చాడు. కానీ మనం ఇంకా దేవుని వాక్యానుసారమైన జీవితాన్ని జీవించలేకపోతున్నాం. వింటూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం, ప్రార్థనలో తిరిగి మాట్లాడుతూ ఉన్నాం, రాసుకుంటున్నాం, దాన్ని మళ్ళీ చూసుకుంటున్నాం. కానీ మన జీవితంలో నాట్ 1% ఆఫ్ చేంజ్ లేదు మన దగ్గర. ఈ 1 యోహాను పత్రికను ఒకవేళ మనం జ్ఞాపకం చేసుకుంటే చాలా శ్రేష్టమైన విషయాలు. 5 అధ్యాయాలు ఉన్నాయి. 5 అధ్యాయాల్లో మొత్తం కలిపితే 105 వచనాలు ఉంటాయి ఈ 1 యోహాను పత్రికలో. 105 105 వచనాల్లో ఆశ్చర్యకరమైన విషయం ఏంటిదంటే ద వర్డ్ లవ్ ఇస్ రిటన్ ఫర్ 59 టైమ్స్. ప్రేమ అనే మాట దాదాపు 59 సార్లు ఈ 1 యోహాను పత్రికలో రాయబడింది. సో దిస్ బుక్ స్పీక్స్ మోర్ అబౌట్ లవ్ దెన్ ఎనీ అదర్ థింగ్. ఈ పుస్తకం ప్రేమ గురించి ఎక్కువగా మాట్లాడుతుంది. ప్రేమను మించి ఇంకేది మాట్లాడదు. 49 టైమ్స్ ద వర్డ్ లవ్, ప్రేమ అనే మాట 49 సార్లు రాయబడింది. ప్రేమించను అనే మాట 6 సార్లు రాయబడింది. ప్రేమిస్తాడు అనే మాట 4 సార్లు రాయబడింది. మొత్తం 59 టైమ్స్, 59 సార్లు ఈ పుస్తకంలో రాయబడింది. మీకు దేవుడు అంటే భక్తి ఉంటే, విశ్వాసం ఉంటే ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఉండదు, ఇక్కడ వరకే ఉంటుంది అనుకోండి. ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఇది మీకు ఒక ఎక్సర్సైజ్. సో 49 సార్లు ప్రేమ అని రాశాడు. ప్రేమ 6 సార్లు ప్రేమించెను లేక ప్రేమిస్తాడు 4 సార్లు అలా రాశాడు. అది 10 సార్లు, ఇది 49 సార్లు, మొత్తం 59 సార్లు. సో అవుట్ ఆఫ్ 49 టైమ్స్ 49 సార్లు అని చెప్పాను. మొదట ప్రేమ అనే మాట, జస్ట్ ప్రేమ అనే మాట, ఆ వర్డ్ 49 టైమ్స్ ఉంది. ప్రేమించెను లేక ప్రేమ చూపెను అనేది ఒక 10 సార్లు రాసి ఉంటుంది. ఈ 49 సార్లు ప్రేమ అనే మాట రాయబడిన దగ్గర ఎక్కడైతే ప్రేమ అని రాశాడో ఆ ప్రేమకు ముందు సహోదర ప్రేమ అనే మాటను 22 సార్లు రాశాడు. 22 times it is written. Out of 49 times of the word love, 22 times of the word love, Christian love, refers to brotherly love. సహోదర ప్రేమ లేక సహోదరుని ప్రేమించుట
అనే అర్థం వచ్చే మాట ఆల్మోస్ట్ 22 టైమ్స్ రాయబడింది. అంటే దేవుడు ప్రేమ గురించి ఈ పుస్తకంలో ఎక్కువ రాశాడు. ఆ ప్రేమలో ఎక్కువగా మీ తోటి సహోదరుని ప్రేమించండి అనేది రాశాడు. 2000 సంవత్సరాల క్రితమే ఈ జీవగ్రంథం మనకు క్రోడీకరించబడి రాయబడి ఇచ్చారు. నూతన నిబంధన గ్రంథాన్ని మనం చూస్తే యేసుప్రభు చనిపోయినాక అప్పుడే మరి ఎంతో జ్ఞానయుక్తంగా ఈ పత్రిక రాసిన వాడు రాశాడు. సో దిస్ బుక్ స్పీక్స్ మోర్ అబౌట్ లవ్. ఎక్కువగా ప్రేమ గురించి మాట్లాడుతుంది. క్రిస్మస్ అంటే దేవుడు మనల్ని ప్రేమించుట, మనము ఆ ప్రేమను ఇతరులకు చూపించుట, ఇక దేవుడు మనకు వెలుగునిచ్చుట, ఆ వెలుగును మనం ఇతరులకు అందించుట, దేవుడు మనకి క్షమాపణ ఇచ్చుట, లేక మనం ఆ క్షమాపణ ఇతరులకు అందించుట. క్రిస్మస్ అంటే అదే. సో ఈరోజు రాస్తున్నాడు 16వ వచనం చూడండి. 3:16లో ఆయన మన నిమిత్తం తన ప్రాణం పెట్టిన గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనిచున్నాము, మనము కూడా సహోదరుల నిమిత్తం మన ప్రాణము పెట్ట బద్దులమై ఉన్నాము. సో దేవుడు మనల్ని ప్రేమించాడు అనే విషయాన్ని పోయిన వారం చూశాం. సో దేవుడు మనం ప్రేమించాడు కాబట్టి మనము కూడా మన తోటి వారిని ప్రేమించాలి అని రాశాడు. బద్దులమై ఉన్నాము. వి నీడ్ టు లవ్ వన్ అనదర్ అనే మాటను రాస్తూ ఉన్నాడు. మనం ఒకరినొకరు ప్రేమించాలి, బ్రదర్లీ లవ్. ఆ పైన 11వ వచనాన్ని గమనిస్తే పైన మనం ఒక్కరినొకడు ప్రేమింపవలనని మొదటి నుండి మీరు వినిన వర్తమానము ఇదే కదా. సో మొదటి నుండి వాళ్ళకి నేర్పించిన మాట ఏంటిదంట? ఒకరినొకడు ప్రేమించాలి, ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉండాలి. దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టి మనము ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉండాలి. ఈ ఒకరి ఎడల ఒకరు ఎవరు? మొదట ఇంటిలో ఎక్కడుంటాడు మనకు ఒకరికొకరు తోడు? ఎవరు? ఒకరికొకరు తోడు, సహాయము, సహకారము, అండ ఎవరు? ఇంట్లో ప్రారంభమవుతుంది. అంటే ఇంటిలోని వారి విషయంలో ఒకరినొకరు అనుకోవాలి, తోడబుట్టిన వారి విషయంలో ఒకరినొకరు అనుకోవాలి, సమాజంలోకి వచ్చినాక ఒకరినొకరు అనుకోవాలి, సంఘములోకి వచ్చిన తర్వాత ఒకరినొకరు అనుకోవాలి, ఒకరినొకరు ప్రేమించాలి అని చెప్పేసి అని రాస్తూ ఉన్నాడు. బ్రదర్లీ లవ్, సహోదర ప్రేమ. సో మనం ఎలా ప్రేమించాలంట సహోదరులని? 16వ వచనం చూడండి. ఆయన మన నిమిత్తం తన ప్రాణం పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనిచున్నాం. అంటే దేవుడు మనల్ని ఎలా ప్రేమించాడో మనకు అర్థమవుతుంది. కాబట్టి మనము కూడా సహోదరుల నిమిత్తము మనం ప్రాణము పెట్ట బద్దులమై ఉన్నాం. హల్లెలూయా. వాట్ ఈస్ బ్రదర్లీ లవ్? సహోదర ప్రేమ ఎలా చూపించాలి? సహోదర ప్రేమ ఎలా ఉంది అంటే, సహోదర ప్రేమ, బ్రదర్లీ లవ్ సాక్రిఫైసెస్. సహోదర ప్రేమ తోటి వారి కోసం ప్రాణం పెట్టే ప్రేమ. ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు కాబట్టి, అందరి కోసం ప్రాణం పెట్టాడు కాబట్టి మనం తోటి వారిని ప్రేమించాలి అని బద్దులమైన, ఇట్ ఇస్ కండిషన్, కంపల్సరీ మనం ప్రేమించాలి. సో ఆ సహోదర ప్రేమ ఎలా ప్రేమించాలి, ఎలా చూపించాలంటే మనకున్నవన్నిటినీ సమర్పించుకోవాలి, త్యాగం చేసేయాలి. అది ప్రేమ అని దేవుడు వాక్యంలో సెలవిస్తున్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయం, యోహాను సువార్త 15వ అధ్యాయం, 15వ అధ్యాయం. మీ సువార్తికుడే ఆ మాటలు గుర్తు చేస్తున్నాడు. 12 చూడండి, 15:12. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరు ఒకరినొకడు ప్రేమించవలననిదే ఆజ్ఞ. ఇట్ ఈస్ ఎ కమాండ్మెంట్, ఇట్ ఈస్ సమ్ కంపల్షన్. ఇది ఖచ్చితమైనది. నేను మిమ్మల్ని ప్రేమించాను. ఎలా ప్రేమించాను? మీ అనుభవపూర్వకంగా మీరు తెలుసుకుంటారని పోయిన వారం మనకు చెప్పారు. ఇప్పుడు మనం ఒకరినొకరు ప్రేమించాలి, ఇది ఆజ్ఞ. యేసు జన్మంతో ముడిపడి ఉన్నది ప్రేమ. ఆ ప్రేమలో ముడిపడి ఉన్నది ఏంటంటే మనం తోటి వారిని ప్రేమించాలి. ఆ ప్రేమ కండిషన్ చూడండి, 13వ వచనం. తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైనా ప్రేమ గలవాడు లేడు. సో దేవుడు రాస్తున్నాడు ఏమని? నిజమైన ప్రేమ, సహోదర ప్రేమ ఎలా ఉండాలంట? ఇంకొకరి కోసం ప్రాణం పెట్టేదిగా ఉండాలంట, ఇంకొకరిని బ్రతికించేదిగా ఉండాలి,
ఇంకొకరిని బాగు చేసేదిగా ఉండాలి. మన ప్రాణం పోయినా పర్వాలే, వాళ్ళ ప్రాణం నిలవాలి. అలాగ మనం సహోదరులను ప్రేమించాలి అంటున్నాడు. ఊరికే కంటి తుడుపు చెడియగా కాదు, ఏదో మాట ద్వారా కాదు. సాక్రిఫిషియల్ లవ్. యు నీడ్ టు లవ్ యువర్ బ్రదర్ అండ్ సిస్టర్, యువర్ ఫ్యామిలీ మెంబర్స్ విత్ ఎ కాన్సెప్ట్ ఆఫ్ సాక్రిఫైస్. త్యాగపూరితమైన మనసుతో ప్రేమ చూపించాలి. తగ్గింపుతో కూడిన ప్రేమ చూపించాలి. సమర్పణతో కూడిన ప్రేమ చూపించాలి. వాక్యంలో రాశాడు. సో దేవుని ప్రేమ గురించి తెలుసుకున్న మనం మన సహోదరుల్ని ప్రేమించాల్సిన విధానం దేవుడు రాస్తూ ఉన్నాడు. ప్రేమిస్తున్నావా? ప్రాణం పోతే కూడా పట్టించుకోని వారు ఉన్నారు. ఫోన్ బంద్ చేసేవారు ఉన్నారు. ఇంట్లో ఉండకుండా ఉండేవారు ఉంటారు. లేమని చెప్పు అనేవారు ఉంటారు. ప్రాణం పోతుంటే కూడా. కానీ బైబిల్ అంటుంది, మనము కూడా సహోదరుల నిమిత్తం మన ప్రాణములను పెట్టబద్ధులమై ఉన్నాం. చేస్తున్నామా? సంఘములో తోటి సహోదరుల విషయంలో ప్రేమ చూపిస్తున్నామా? ఇక్కడికి వచ్చి బాగా నేర్చుకుంటున్నాం కదా మనం. బాగా వాక్యం నేర్చుకుంటున్నాం కదా మనం. బాగా దేవుణ్ణి ఆరాధిస్తున్నాం కదా. ప్రపంచంలో సమాజంలో ఉన్న వేరే వారి సంగతి నేను మాట్లాడట్లేదు, క్రైస్తవుల సంగతే మాట్లాడతాను. బాగా వాక్యం తెలుసు కదా మనకి. మరి తోటి సోదరుల గురించి మనం ప్రేమించాలి అని దేవుడు వాక్యంలో చెప్పాడు. ప్రేమించాలి. ఎలా ప్రేమించాలి? త్యాగపూరితమైన ప్రేమ, తగ్గింపుతో కూడిన ప్రేమ, వినయంతో కూడిన ప్రేమ, ప్రాణం పెట్టే ప్రేమ, మనకున్నది సమర్పించుకునే ప్రేమ, సమర్పణతో కూడిన ప్రేమ మన తోటి వారికి మనం చూపించాలి. కష్టం ఉన్నప్పుడు మనం వారికి సాయం చేస్తున్నామా? ప్రభు రాస్తున్నాడు, నేను నిన్ను ప్రేమించాను కాబట్టి నీవు నీ తోటి వారి విషయంలో ప్రేమ కలిగి ఉండాలి. ఎలాంటి ప్రేమ? అవసరమైతే నీకున్న దాన్ని వదిలిపెట్టే ప్రేమ. ఈరోజు ఎదుటి వాని దగ్గర లాక్కునే దాన్ని ప్రేమ అనుకుంటున్నాం మనం. ఇది నా హక్కు అనుకుంటున్నాం. ప్రేమలో దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. బ్రదర్లీ లవ్ షోస్ సాక్రిఫైస్. సహోదరుల పట్ల మనం ఎలా ప్రేమ చూపించాలంట? సమర్పణతో కూడిన ప్రేమ. 16వ వచనంలో రాశాడు. 17వ వచనం చూడండి, అక్కడే 1 యోహాను 3:17, 3:17. ఈ లోకపు జీవనోపాధి గలవాడై ఉండి తన సహోదరునికి లేమి కలుగుట చూచి అతని ఎడల ఎంత మాత్రమును కనికరము చూపని వాడు దేవుని ప్రేమ ఎలాగు నిలుచును? నేను నిన్ను ప్రేమించాను కాబట్టి నీవు నీ సహోదరుని కోసం ప్రాణం పెట్టమన్నాడు. అంటే ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి అలాంటి ప్రేమ మన సహోదరుల పైన చూపించాలి అన్నాడు. ఇప్పుడు 17లో దేవుని ప్రేమ ఎలాగ నిలుచును అని రాశాడు. అంటే దేవుని ప్రేమ మనలో నిలుచుండాలంటే ఈ లోక సంబంధమైన ఉద్యోగం కలిగి ఉండి, వ్యాపారం కలిగి ఉండి, సంపాదన కలిగి ఉండి, సర్వస్వం కలిగి ఉండి తన సహోదరునికి లేమి కలుగుట చూచి తన సహోదరుని యొక్క అవసరాల్లో సహాయపడకుంటే దేవుని ప్రేమ లేదు అంటున్నాడు. హల్లెలూయా. రెండోది రాస్తున్నాడు, దేవుని ప్రేమకి మన ప్రేమను పోల్చి చూపిస్తూ ఉన్నాడు. క్రీస్తు యేసునందు ఐశ్వర్యములో మీ ప్రతి అవసరము తీర్చబడును గాక అని రాశాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:19. దేవుడు క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. అంటే దేవుడు ఐశ్వర్యవంతుడు, దేవుడు సర్వం కలిగిన వాడు. ఆయన మనకు కావాల్సింది మనకు లేనప్పుడు మనకు ఎలా ఇచ్చాడో, ఎలా పోషించాడో, ఎలా మనకు సహాయపడ్డాడో అలాగా మన సహోదరుని విషయంలో మనము సహాయపడే గుణం కలిగి ఉండాలి. బ్రదర్లీ లవ్ షేర్స్ వాట్ ఎవర్ దే హ్యావ్ విత్ అదర్స్. షేరింగ్ మెంటాలిటీ, సహకరించడం, సహాయపడడం. ఈ లోక జీవనోపాధి గలవాడై ఉండి, జీవనోపాధి అంటే నీ జీవనోపాధి, నీ లైవ్లీహుడ్ ఏంటిది, నీ బతుకుతెరువు ఏంటిది అన్నట్టు అర్థం. జీవనోపాధి, నేను చిన్న పని చేసుకొని బతుకుంటాను, కూలి పని చేసుకొని బతుకుతాను, ఆటో నడుపుకొని బతుకుతున్నాను, పెయింట్ వేసుకొని బతుకుతున్నాను,
షాపులో పని చేసి బతుకుతున్నాను, దుకాణం పెట్టుకొని బతుకుతున్నాను, వ్యవసాయం చేసి బతుకుతున్నాను, వ్యవసాయం కూలి చేసి బతుకుతున్నాను, లేక ఆ బిల్డింగ్ కట్టే పనిలో ఏదో పని, జీవనోపాధి. నీకు బతుకు తెరువు కలిగి ఉండి, నువ్వు బ్రతకడానికి అవకాశం ఉండి, సంపాదన ఉండి, ఏందంట తన సహోదరునికి లేమి కలుగుట చూచియు, నీ దగ్గర ఉన్నప్పుడు, నీ తోటి వాడికి లేనప్పుడు, అది నీకు తెలిసినప్పుడు, నువ్వు చూచినప్పుడు, అతని ఎడల ఎంత మాత్రమును కనికరమును చూపని వాడు దేవుని ప్రేమ ఎలాగు నిలుచును? దేవుని ప్రేమ ఎలాంటిదంట? ఎదుటివాడికి అవసరం ఉన్నప్పుడు ఆదుకునేది దేవుని ప్రేమ. ఎదుటివాడి అవసరతల్లో సహాయపడేది. అంటే మనం కష్టాల్లో ఉన్నప్పుడు, మనం అవసరాల్లో ఉన్నప్పుడు దేవుడు నా చేతి ఏం కాదు అని అనడు, నేను ఇది చేయలేను అని అనడు, ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. మనం మొరపెట్టినప్పుడు మన అవసరానికి తగ్గ ఏర్పాట్లను చేసి ఆయన మన కార్యాలను నిర్వహిస్తాడు. దట్ ఈస్ గాడ్స్ లవ్. సో మనం తోటి వారిని ఎలా ప్రేమించాలంట? మొట్టమొదట ఆ ప్రాణం పెట్టేలాగా మనం ప్రేమించాలట. ప్రాణం పెట్టుట అంటే అర్థం, మనం ప్రాణం పెట్టాలంటే ప్రాణం పోయినట్టే అర్థం. మనం లేకున్నా పర్వాలే, వాళ్ళు ఉండాలి అనుకునే మనస్తత్వం అంటే. కానీ మనం వాడు ఉండొద్దు, నేనే ఉండాలి, ఈ ఇంట్లో వీడన్ను ఉండాలి, నేనన్ను ఉండాలి, నువ్వన్ను ఉండాలి, నేనన్ను ఉండాలి. అలాంటి మనస్తత్వం మనది. దేవుడు మన పట్ల ప్రేమ చూపించినప్పుడు మనం తోటి వారి పట్ల ఎలా ప్రేమ చూపిస్తున్నాం? సమర్పణతో కూడిన ప్రేమ. రెండవది సహాయపడే ప్రేమ, సహకరించే ప్రేమ, షేరింగ్ లవ్. ఆయన తన కుమారుణ్ణి మన కొరకు ఇచ్చాడండి, అది షేరింగ్. అది తన కుమారుడని తన దగ్గర పెట్టుకోకుండా, చూడండి అక్కడే 4:10 ఉంటుంది. 4:10 మనము దేవుని ప్రేమించితమని కాదు అంటే, మనము మొదట దేవుణ్ణి ప్రేమించలేదు ఎప్పుడు కూడా, తానే మనల్ని ప్రేమించి, గాడ్స్ లవ్ స్టార్టెడ్ ఫ్రమ్ హిమ్సెల్ఫ్. ఆయనే మొట్టమొదట అడిగేసి ఏం చేశాడంట? మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను, ఇచ్చెను. ఇందులో ప్రేమ ఉన్నది అని చెప్పేసి అంటున్నాం. దేవుని ప్రేమ మనం తెలుసుకుంటున్నాం. మృదువైన ప్రేమ, సున్నితమైన ప్రేమ పోయిన వారు మనం చూసాం. మరి మనం మన తోటి వారు అవసరాల్లో, కష్టాల్లో ఉన్నప్పుడు మనం చూపిస్తున్నామా? మనకుండి, లేకుంటే కాదు, లేకుంటే రాయలే అక్కడ. ఈ లోక సంబంధమైన బ్రతుకు తెరువు లేనివాడు ఎవడైనా ఉంటాడా? కుటుంబాన్ని పోషించుకోవడానికి ఏ బతుకు తెరువు అయినా లేకుండా ఎవడైనా ఉంటాడా? గాల్లో దీపం పెట్టుకొని, నాకు ఎవడైనా ఆకాశం నుండి కాకోలం నుంచి ఏలియా ప్రవక్తకు ఆహారం పంపినంట దేవుడు, అట్లా నాకు పంపిస్తాడు అనుకుంటే, మరి దేవుడైతే అట్లా కూడా దేవుడే ఆయనకు పంపించండుగా. మరి నీకు ఆకాశం నుండి ఎవడో అన్నం పెడితే, మరి భూలోకంలో నువ్వు పెట్టవా? అది కూడా ఆలోచించు. ప్రతి ఒక్కరం ఏదో రకంగా సంపాదించుకుంటాం, ఎంతో అంత సంపాదించుకుంటాం, ఎంతో అంత మన దగ్గర ఉంది. ఉన్నప్పుడు లేమి కలుగుట చూచి, లేదు కష్టంలో ఉన్నారని తెలిసినప్పుడు మనం వాళ్ళకి ఏం చేయాలంట? అక్కడ రాశాడు, ఎంత మాత్రమును కనికరము చూపని వాడు. కనికరం లేని మనస్తత్వం, కఠినమైన మనస్తత్వం ఉంటే వాడిలో దేవుని ప్రేమ నిలవదు. అంటే దేవుడు మనల్ని ప్రేమించాడన్న దానికి రుజువు ఏంటంటే, నీకున్నది ఇంకొకరితో పంచుకుంటాం. శాంటా క్లాజ్ అని క్రిస్మస్ తాతను మనం పెట్టుకుంటాం, చూసినావా? అది చర్చ్ సాంప్రదాయం కాదు, అది క్రిస్టియన్ సాంప్రదాయం కాదు. అది చరిత్రలో ఒక సంఘటన, చరిత్రలో జరిగిన ఒక సంఘటన. కష్టంలో ఉన్న వారికి డబ్బున్న వ్యక్తి వచ్చి సహాయం చేసే మనస్తత్వం అన్నట్టది. అందుకే ఆయనను పెడతారు. మనము క్రిస్మస్ ట్రీలలో, లేకపోతే క్రిస్మస్ గ్రీటింగ్స్లో, లేక పోస్టర్లో శాంటా క్లాజ్ని పెడతాం. శాంటా క్లాజ్ ఏం చేస్తాడు? గిఫ్ట్స్ ఇస్తాడు కదా. క్రిస్మస్ తాత ఏం చేస్తాడు? క్యారల్స్ అప్పుడు కూడా మనం క్రిస్మస్ తాతను చేసుకొని పోతాం కదా, ఆ జేబులలో చాక్లెట్లు ఉంటాయి కదా. అంటే ఇచ్చుట అన్నట్టు అర్థం. అందులోని గుణాన్ని మనం చూడాలి. ఎందుకు పెడతాం అది? దేవుడు తన కుమారుని ఇచ్చాడు. ఈ శాంటా క్లాజ్ అనే వ్యక్తి కష్టంలో ఉన్న వాళ్ళకి బహుమానాలు ఇచ్చేవాడు అన్నట్టు అర్థం. తన దగ్గర ఉన్నది ఇచ్చే మనస్తత్వం. బయటికి మనం చూపించడానికి బాగానే ఉంటాం,
కానీ ప్రాక్టీస్ చేయడానికి మనం ఉండం. సో సహోదరుని మనం ప్రేమించబద్ధులమై ఉన్నాం. ఎలా ప్రేమించాలి? త్యాగపూరితమైన ప్రేమ, సమర్పణతో కూడిన ప్రేమ. రెండవది సహాయకరమైన ప్రేమ. మూడో చూడండి 18వ వచనంలో, చిన్నపిల్లలారా మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతము. మూడవది సహోదరుని మనం ప్రేమించాలని రాస్తున్నాడు. దేవుడు లోకం ఎంతో ప్రేమించాను అని చెప్పి యోహాను 3:16 రాసి వదిలేయలే. దేవుడు లోకాన్ని ప్రేమించినాడయా అని చెప్పలే. ఆయన తన ప్రియ కుమారుణ్ణి మన కొరకు పంపించాడు. ఎందుకు? మనం నశించిపోకుండా అని రాశాడు అక్కడ. అట్లాగే చాలాసార్లు మనం ఏం చేస్తామంటే మన ప్రేమను అలాగే చూపిస్తామన్నట్టు. 18వ వచనంలో ఏమంటాడంటే సర్వింగ్ లవ్, సేవ చేసే మనస్తత్వంతో మనము సహోదరుని ప్రేమించాలంట. సేవకుని మనస్తత్వం, యజమాని మనస్తత్వం కాదు. చిన్నపిల్లలారా మాటతోనూ నాలుగుతోనూ. యజమాని ఏం చేస్తాడు? మాటలే ఉంటాయి, డైలాగులే ఉంటాయి, యాక్షన్ ఉండదు. యాక్షన్ ఉండదు. పెద్ద పెద్దోళ్ళ దగ్గర అందరి డైలాగులే ఉంటాయి, వాళ్ళ దగ్గర యాక్షన్ ఉండదు. కానీ అంటాడు మాటతోనూ నాలుగుతోనూ కాక, అయ్యో ఎంత కష్టం వచ్చింది నీకు, ఎంత బాధ వచ్చింది నీకు, కొండంత కష్టం వచ్చింది నీకు అని చెప్పడం వరకే ఉంటారు కొంతమంది. కానీ ఎలా అంట? క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతుము అంటున్నాడు. అంటే సేవ చేసే మనస్తత్వం. హాస్పిటల్లో ఎవరు బాగాలేరండి, పడుకున్నారు అనుకోండి, మన తల్లో మన తండ్రో ఉన్నాడు అనుకుందాం, బయట వాళ్ళ సంగతి పక్కన పెట్టు, మన అన్నో మన తమ్ముడో మన అక్కో ఎవరో ఉన్నారు అనుకుందాం. అక్కడ పోయి అయ్యో అక్క ఎంత కష్టం వచ్చింది అక్క నీకు అని చెప్పి నమస్తే పెట్టి వచ్చినావు అనుకో, అది కాదు. మాటలతోని పని జరగదు. నీలాంటి వాడి మాటలతో పని జరగదు. బయటోడు వచ్చి మాటలంటే వేస్ట్, అది ఓకే పరామర్శిస్తే. కానీ ఏం చేయాలంట? క్రియలతో చూపించాలి. అగో నీకోసం ఈ భోజనం తీసుకొచ్చాను, నీకు ఇష్టం కదా, తిను, ఇది తాగు, తాగేదాకా నేను వదిలిపెట్టాను, తాగు, నీకు తినడానికి వస్తలే కదా, మెత్తగుండి తీసుకొచ్చిన తీసుకో. ఎంత పెద్దోళ్ళు అయినా, మనకంటే వయసులో పెద్దోళ్ళు అయినా వచ్చి మనం మంచంలో పడుకున్నప్పుడు మనకొచ్చి ఆ నోట్లో ముద్ద పెడతాం, చూసినావా? అది సేవ చేసే మనస్తత్వంతో సహోదరుని ప్రేమించాలంట. నేను యజమానిని, నేనే ఇది, నేను అది, నేను తలకాయని, నేను కిరీటముని, నేను బంగారముని, నేను వజ్రమును అనుకుంటే పనిచేయదు. భూమిలో బంగారం ఉంటే రాయిలో ఉంటుంది, అది అక్కడే ఉంటే ఏమైనా పనిచేస్తుంది? అది దాన్ని తీయాలి, సానబెట్టాలి, చెయ్యాలి, అప్పుడే ఉపయోగపడుతుంది. అది ఆడనే ఉంటే ఏం పని చేస్తుంది? ఏం పని చేయదు. నేను చేస్తానా, వానికి నేను చేయాలనా, వాడేసంటాడో నాకు తెలియదా అంటాం మనం. అహంకారం ఎక్కువ ఉంటుంది మనకి, అహమ్మును తీసేసే ప్రేమ. నువ్వు మాటతో మాట్లాడుతున్నావంటే అహంకారంతో కూడినది నీ ప్రేమ కాదు. మన ప్రేమ ఎలా ఉండాలంట? మాటతో నాలుకతో కాకుండా. చూడండి యాకోబు పత్రికలు రాస్తాడు ఈయన, యేసు ప్రభు సహోదరుడే, ఈయన కూడా రాస్తాడు ఇట్లా యాకోబు పత్రికలో 2:15-16 యాకోబు 2:15-16 సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనం లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనాను శరీరమును కావలసిన ఇయ్యక మంచి సమాధానంగా ఉండి సంతోషంగా ఉండండి. ప్రపంచంలో చాలా మందికి ఇలాంటి కష్టాలు వచ్చినాయి. నేను కూడా ఒకప్పుడు ఇలాంటి కష్టాలు అనుభవించినా. భయపడకు, నేను బయటపడ్డా, నువ్వు కూడా బయటపడతావు. సమాధానంగా ఉండు. ఇంటికి పోయి చలి కాసుకోరా భయ్, చలి బాగా పెడుతుంది కదా, కొంచెం ఇంత నిప్పేసుకొని వేడి చేసుకోరా బిడ్డ, తృప్తి పొందుడని చెప్పినాడలా. ఏమి ప్రయోజనం? మాటలు చెప్తే పని జరగదు. ఎవరికి? మళ్ళా సహోదరునికి, సహోదరికి, నీ తోటి వారికి, నీ రక్తం పంచుకున్న వారికి, విశ్వాసంలో సహోదరులకు కష్టం ఉన్నప్పుడు మాటతో నాలుకతో మాట్లాడితే పని జరగదు. మనకి లోపల బీపీ పెరిగిపోతుంది మనకి, ఇన్నటోనికి. ఇక మాకు తెలియదు అసలు కాసుకోవాలన్న సంగతి. చెప్పు, బయట రోడ్డు పైన చలికాలంలో బస్ స్టాండ్ల పైన పడుకుంటారు. మన దగ్గర పోయి చలి కాసుకోరా భయ్, కొంచెం చల్లగా ఉంది కదా అని చెప్పేసి అంటే మన తెలియదా? చలి కాసుకోవడానికి వానికి కట్టెలు ఎక్కడ ఉన్నాయి, నిప్పు ఎక్కడ ఉంది, రోడ్డు పైన వాడు మంట పెట్టుకోవడానికి ఎవడ అవకాశం ఇస్తాడు?
మంట పెడితే ఏదైనా కాలితే వాడు ఏదో డబ్బా దుకాణం పక్కనో దేని పక్కనో కూర్చొని కాల్చుకుంటాడు. అది కాలితే రేపు పొద్దున పక్కన ఉంది కాలిపోతుంది. మన తెలియదా? లేదు మన దగ్గర అంటే దుప్పటి కప్పుకోమన్నట్టు అర్థం. తర్వాత ఏమంట? తృప్తి పొందండి. ఏం తృప్తి ఉంటుంది? వాడు వండుకునేటట్లేదే, తెచ్చుకునేటట్లేదే. నువ్వేమైనా పెడితే కదా వాడు తృప్తి పొందే. క్రియల్లో చూపించాలి. వానికి వెళ్ళి ఒక బ్లాంకెట్ ఇచ్చి రావాలి. మనం గొప్పోళ్ళం కావచ్చు, మన హుందాతనం ఉండొచ్చు, కానీ దిగి సేవ చేసే మనస్తత్వంతో వాడి దగ్గరికి వెళ్ళి వాడికి ఒక బ్లాంకెట్ కప్పి రావాలి. వానికి ఒక భోజనం ప్యాకెట్ ఇచ్చి, తినవో లేదో పొద్దున్నుంచి ఎట్లుందో లేదో, ఇగో క్రిస్మస్ పండుగ వచ్చింది, నీకోసం ఈ ప్యాకెట్ భోజనం తీసుకొచ్చిన, తిను. మూడవది, యేసయ్య మన కోసం పుట్టిండని మీకు చెప్పడానికి వచ్చిన. నీలాంటి వాళ్ళని నాలాంటి వాళ్ళని ప్రేమించడానికి వచ్చినాడు. సమాధానం అంటే అది. మాటలతో కాదు, క్రియలతో చేసి చూపించాలి ఏదైనా మనం. సో సహోదరుని పట్ల మనం ప్రేమ కలిగి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. మొదట ఇంటి నుంచి గుర్తుపెట్టుకోండి. మనం వాక్యం చెప్తున్నాడు, ఆ వాక్యాన్ని మన ఇంట్లో నుంచి కనెక్ట్ చేసుకోండి. మన తల్లిదండ్రులు, మన తోబుట్టువులు, మన కుటుంబీకుల పట్ల అవసరమైతే ప్రాణం పెట్టి మనల్ని కన్నారు తల్లిదండ్రులు. ప్రసవ వేదనతో మా తల్లి కన్నది నన్ను. మా తండ్రి నన్ను ఇంత పెద్దగా చేయడానికి ఎంతో కష్టపడ్డాడు. ప్రాణం పోయేలాగా రెక్కలు ముక్కలు చేసుకున్నాడు. నా ప్రాణం ఉన్నా ఒకటే పోయినా ఒకటే, ఆయనకు నా ప్రాణాన్ని ఇస్తాను అనుకునేది ప్రేమ. రెండవది, అవసరంలో ఉన్నప్పుడు సహాయపడాలి. మనకి పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మన కుటుంబీకులు, మన తోబుట్టువులు ఏదో రకమైన సహకారం లేని మన స్థితికి రాము. ఇప్పుడు మనం ఒక మంచి స్థితిలో ఉన్నప్పుడు, జీవనోపాధి కలిగి ఉన్నప్పుడు, మనం సంపాదించుకోగలిగిన స్థితి ఉన్నప్పుడు, దాంట్లో నుంచి వాళ్ళకి ఇవ్వగలిగిన స్థితి ఉండాలి. లేమిలో ఉన్నప్పుడు, మంచిగా ఉన్నప్పుడు అవసరం లేదు. లేమిలో ఉన్నప్పుడు చూచినప్పుడు చెవులు మూసుకుంటాం చాలాసార్లు, కళ్ళు మూసుకుంటాం చాలాసార్లు. ప్రపంచంలో దాన ధర్మం చేయడానికి చాలా ముందుంటాం, కానీ ఇంట్లో ఉన్నవానికి బుక్కడు అన్నం పెట్టడానికి చేత కాదు మనకి. ప్రభు అంటున్నాడు, దేవుని ప్రేమ నీలో నిలిచి ఉండాలంటే, దేవుని ప్రేమ నువ్వు పొందుకున్నావు అంటే నీలో నుంచి రుజువు బయటికి రావాలి. ఏంటిదంట? సాక్రిఫిషియల్ లవ్, షేరింగ్ లవ్. మూడవది సర్వింగ్ లవ్. బ్రదర్లీ లవ్ ఈజ్ ఎ సర్వింగ్ లవ్. సంఘంలో మనం అందరం విశ్వాసులం. సేవ చేసే మనస్తత్వంతోనే దేవుని పనులు చేయాలి మనం. సమాజంలో రే పలానా చర్చ్ వాళ్ళంట, చాలా పెద్ద చర్చ్, ఇంకా రాబోయే కాలంలో ఇదంతా కట్టిన తర్వాత చెప్తారు ఈ ప్రాంతం అంతా హెర్మోన్ బ్యాప్టిస్ట్ చర్చ్, చాలా పెద్ద చర్చ్ కట్టినారు, పెద్ద కట్టినారు, చాలా గ్రేట్. ఈ గ్రేట్నెస్ ఏం చేయాలి? కిందికి దిగి కష్టంలో ఉన్న వారికి సేవ చేసే మనస్తత్వం ఉండాలి. మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యంతోనూ ప్రేమింతుము అంటున్నాడు. 4వ మాట చెప్పి నేను ముగిస్తాను. 19-20 కలిసి ఉంటాయి. ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదుము. దేవుడు మన హృదయముల కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు గనుక మన హృదయం ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయునో ఆ విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరుచుకుందాం. 4వది సహోదర ప్రేమ విషయంలో యోహాన్ రాస్తూ ఉన్నాడు. అంటే దేవుడు మనల్ని వేలెత్తి చూపకుండా దేవుని ద్వారా సమాధానం పొందేలాగా ఇతర ఏడుల సమాధానంతో కూడిన ప్రేమను చూపించాలి. సమ్మతి అంటే అసమ్మతి అంటాం. పార్టీలో అసమ్మతి మొదలైంది అంటాడు. విన్నారా ఎప్పుడైనా మాట? టీవీలో సీరియల్ డైలాగులు చెప్తే గుర్తుంటాయి, మంచిగా అర్థమవుతుంది. వార్తల్లోని విషయాలు చెప్తే అర్థం కావు. వార్తలు మనుషులకి, టీవీలోని సీరియల్ ఎవరికో తెలుసా? టీవీని ఏమంటారో తెలుసా? అసలు టీవీకి ఒక పేరుంది తెలుసా? ఈడియట్ బాక్స్ అంటారు దాన్ని. ఈడియట్ అంటే పనికి మాలినోడు అని అర్థం. పనికి మాలిన బాక్సులో పనికి మాలిన వాళ్ళే ముందు కూర్చుంటారు. అవును, ఈడియట్ బాక్స్ అంటారు దాన్ని. ఈడియట్ అంటాం, చూసినా మనం ఏమన్నా అంటే అర్థం ఏంటిది? పనికి మాలినోడు రాను అని. తెలుగులో పలికి మాలినోడాను దవడమాడ ఒక్కడు అందుకుంటాడు వాడు. ఈడియట్ అంటే మనకు అర్థం కాదు, ఏదో మంచి మాట కదా అనుకుంటాడు, ఇంగ్లీష్లో కదా.
ఏదో నన్ను మంచి మాటతో తిట్టిండినా మంచిదే పర్లేలే అనుకుంటాడు. వార్తలు వస్తూ ఉంటాయి, న్యూస్ వస్తూ ఉంటుంది, 24 అవర్స్ న్యూస్ వస్తుంది, పేపర్లో వస్తుంటాయి. నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్, NEWS అంటే అర్థం ఏంటిది? నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్, 4 మూలల నుంచి సేకరించబడిన సమాచారం. పార్టీలో అసమ్మతి మొదలైంది అంటాం, అంటే పార్టీ అంతా బాగానే ఉంది కానీ లోపల లుక్కలుక్కలు లక్కలుక్కలు మొదలైనవి. సమ్మతి లేదు, సమాధానం లేదు అని అర్థం. సో అక్కడ ఏం రాశాడు చివరి లైన్లో? ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరుచుకుందాం. అంటే అర్థం ఏంటి? మన హృదయము ఏ విషయంలో దోషారోపణ చేస్తుంది. దేవుడు ఒకవేళ ఆయన ఎదుట నిలబడితే ఆయన మన హృదయంలో దేనైనా తప్పును తీసుకొచ్చి మనల్ని చూపించే పరిస్థితి రాకముందే మన తోటి వారితో మనము సమాధానంతో కూడిన ప్రేమను చూపిస్తాం. సమాధానమైన మనస్సుతో ప్రేమను చూపించాలి. నీకంటే ఎక్కువ నేను, నాకంటే తక్కువ నీవు అనే మనస్తత్వం కాదు. ఎవరు అధికులుగా ఉన్నారంట అక్కడ చూడండి. హృదయము కంటే అధికుడై ఉన్నాడని రాశాడు అక్కడ. చూడండి 19:20లో, ఇందువలన మనము సత్య సంబంధమని ఎరుగుదాం. దేవుడు మన హృదయం కంటే అధికుడు. కొంతమంది హృదయంలో ఏమనుకుంటారు? నేనే గ్రేట్, నేనే హీరో, నా అంత ఎవ్వరు లేరు అనుకుంటాం. కానీ దేవుడు మన హృదయం కంటే హీఈస్ గ్రేటర్ దెన్ అవర్ సోల్ అని రాస్తాం. మన హృదయం కంటే అధికుడై సమస్తమును ఎరిగినాడు. హీ నోస్ ఎవ్రీథింగ్. నువ్వు అనుకుంటున్నావు నువ్వు రైట్ అని, నువ్వు చేసింది రైట్ అని నువ్వు అనుకుంటున్నావు కనుక మన హృదయం ఏ విషయంలో మన యందు దోషారోపణ. ఎవరు దోషారోపణ చేస్తారంట? ఎవ్వరు చేయరు. బతికున్నంతకాలం మనం ఇంకోని పైన దోషారోపణ చేస్తాం కదా, మనమే వాడు ఇట్లా వీడు అట్లా అంటాం. కానీ చివరికి మన పైన దోషారోపణ ఎవరు చేస్తారంట? చదవండి, 3వ లైన్లో ఉంది. దేవుడు మన హృదయముల కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు కనుక మన హృదయము ఏ విషయంలో మన యందు దోషారోపణ చేయను. అంటే మనల్ని దోషారోపణ ఎవరు చేస్తారు? లోపల ఉన్నదే చేస్తారు. తర్వాత బయటకు వచ్చి ఏమరా బాగా విర్రవీగుతీవి కదరా అంటే దేవుని ఆత్మ మనలో ఉండి బయటకు మాట్లాడతారు అన్నట్టు. బాగా రెచ్చిపోతీవి కదరా, ఎక్కడోకే వెళ్ళిపోతీవి కదరా, నువ్వు ఇన్ని రోజులు బతికినంత కాలం ఏలెత్తు చూపించినావు కదా వాడిని. నా అంత గ్రేట్ ఎవరు లేడు, నీ అంత బెస్ట్ కూడా ఎవరు లేడు అన్నావు కదా. ఇప్పుడు నీ హృదయం బయటకు వచ్చి, అంటే నీ అంతరాత్మ బయటకు వచ్చి నీ ముందు నిలబడి ఏలెత్తు చూపిస్తాంట, దోషారోపణ చేస్తుందంట హృదయం. ఎవరు కాదు, ఎందుకంటే నీ హృదయానికి తెలుసు నువ్వు చేసేదంతా నీ హృదయానికి తెలుసు. ఎవ్వరికి తెలిసినా తెలియకపోయినా మనం చేసేది మన హృదయానికి తెలుసు. అయితే ఆ హృదయం దోషారోపణ చేస్తే ఆయా విషయంలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరుచుకుందాము. అంటే దేవుని ఎదుట మన హృదయము సమాధానంతో ఉండాలంటే మన తోటి వారితో మనం ఏం చేయాలంట? సమాధానంతో కూడిన ప్రేమ చూపించాలంట. తోటి వారి పట్ల మనం ఎలా ప్రేమ చూపించాం? మొట్టమొదట సమర్పణతో కూడిన ప్రేమ, సహాయ సహకారాలు అందించే ప్రేమ, సేవ చేసే ప్రేమ. 4వది సమాధానపరుచుకునే ప్రేమ లేక సమ్మతి కలిగిన ప్రేమ. ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఇన్ దట్ వే వి షుడ్ లవ్ అవర్ నేబర్ అంటున్నాడు. దట్ షుడ్ బి అవర్ లవ్ టువర్డ్స్ అవర్ నేబర్. యువర్ ఫ్యామిలీ. నేబర్ అంటే నీ సహోదరుడు, సహ ఉదరుడు అని అర్థం. అంటే సహ ఉదరుడు. సహోదరుడు అంటే అర్థం ఏంటిది? సహ అంటే కలిసి పుట్టిన వారం అని అర్థం. ఉదరం అంటే కడుపు. ఒకటే కడుపులో నుంచి పుట్టిన వారం అని అర్థం. శారీరకంగా ఒక తల్లి కడుపులో పుట్టిన వారం అని అర్థం. ఆత్మీయంగా దేవుని కడుపులో పుట్టిన వారం అని అర్థం. దేవుని మూలంగా పుట్టినవాడు అని రాస్తాం. మనం దేవుని రక్తం వలన పుట్టిన వారం అన్నట్టు. సో ఇక్కడైనా సహోదరులమే, అక్కడైనా సహోదరులమే, ఇంట్లో అయినా సహోదరులమే, సంఘములో అయినా సహోదరులమే. ఎలా ప్రేమించాలంట? క్రిస్మస్ జరుపుకుంటున్నాం,
మళ్ళీ ఒక 25th వస్తుంది, మంచిగా షాపింగ్ చేస్తాం. అవసరమైతే 10,000 ఖర్చు పెట్టుకుంటాం ఒక్కరి కోసం. సంపాదించినా కదా, మన దగ్గర ఉందిగా, మనకేం తక్కువ. అన్నీ మంచిగా చేసుకుంటాం. అది కాదు, దేవుని ప్రేమ మనలో ఉన్నదాన్ని కనపరుచుకునే సహోదర ప్రేమ మనలో ఉండాలి. ఉందా? నీ హృదయం దేన్ని నీ పైన దోషారోపణ చేస్తే ఇంకెవరు చేయరు భవిష్యత్తులో. ఎందుకంటే మౌనంగా ఉండి లోపల అన్ని వినేది హృదయమే, అన్ని చూసేది హృదయమే. ఈ హృదయం నీ పైన దోషారోపణ చేసి దేవుని ముందు నిన్ను నిలబెట్టకుండా ఉండాలంటే నీ సహోదరుని పట్ల సమాధానంతో ఉండు, సమాధానంతో కూడిన ప్రేమను చూపించు. సో ఈ క్రిస్మస్ సందర్భంలో ప్రేమను గురించి ధ్యానిస్తున్నాం. దేవుడు మనల్ని ప్రేమించేది పోయిన వారం చూసాం, మనం ఇంకొకరిని ప్రేమించేది ఈరోజు చూసాం. టైం ఉంటే చదవండి 1 యోహాను. ప్రేమ అనే మాట ఎన్నిసార్లు రాయబడిందో నాకు వాట్సాప్ చేయండి. పోయినసారి కూడా అంతకుముందు 1-2 సార్లు చెప్పిన. హోంవర్క్ ఇస్తే చేస్తే హోంవర్క్ చెప్పబుద్ధి అవుతుంది, చేయకపోతే చెప్పాల్సిన అవసరం ఉన్నది. పిల్లలకు హోంవర్క్ ఉందనుకో, ఒక్కసారి తల్లిదండ్రులు చేస్తారు తప్పని పరిస్థితుల్లో. ఇక వాళ్ళు చేసినాక హోంవర్క్ ఎట్లయితుంది అది? లవ్, దిస్ బుక్ స్పీక్స్ అబౌట్ లవ్. 5 అధ్యాయాలు, 5 అధ్యాయాలు మొత్తం కలిపి 105 వచనాలు. 105 వచనాలు 59 అంటే 46, మిగతా 46 అంటే మెజారిటీ ఎంత? 105లో సగం ఎంత? 52, 52.5. ఇది 59 అంటే ఆల్మోస్ట్ ఎంత? 60% ఈ పుస్తకంలో ప్రేమ గురించే రాయబడింది. అంతేనా కదా? 60-70% వచ్చినాయంటే ఫస్ట్ క్లాస్ అన్నట్టే కదా. 40% వస్తే పాస్, 60% 70% వస్తే ఏ+, ఏ లెవెల్లో ఉంటాం అన్నట్టు, ఏ+. సో ఇందులో మెజారిటీ ఏనే ఉంది, ఏ గ్రేడ్. ఏంటిది? ప్రేమ, లవ్. ఇలాంటి ప్రేమ మనలో లేదనుకోండి, క్రీస్తు ప్రేమ మనలో ఉండదు అంటున్నాడు ఇంతకుముందు చెప్పిన మాటలో. హల్లెలూయా. ఈ రకంగా మన తోటి వాళ్ళ పట్ల మనం ప్రేమ చూపించలేదనుకోండి, మనకున్న దాన్ని ఎదుటివాడికి అందించలేని ప్రేమ, సహాయ సహకారాలు లేని ప్రేమ, తగ్గించుకొని సేవ చేసే ప్రేమ, సమాధానంతో కూడిన ప్రేమ. ఇక అయిపోయింది, ఏదో అయిపోయింది అన్నీ మనకెందుకు ముచ్చట్లు, అవన్నీ మనకెందుకు. ఇక రైట్ కట్ అందరం కూర్చుందాం. తప్పైన కుమారుడు ఉన్నాడు కదా, వానికి అన్న ఉన్నాడు, వాడు ఏమంటాడు? అరే ఉన్నదంతా వానికే పెట్టావా, వాడంతా తిన్నాడు తాగిండు మొత్తం నాశనం చేసిండు, వాని ఆస్తి ఎంత పోయింది, ఇప్పుడు నీ వంతు కూడా మళ్ళీ వానికి ఇస్తావా? పెట్టు, వానికే పెట్టాను. వీడు అలికి కూర్చున్నాడు అక్కడ. ఇప్పుడు వాళ్ళు అయ్యి ఏమంటాడు? ఎక్కడుంటే తప్పిపోయిన కుమారుడు స్టోరీ? యెషయా గ్రంథం 14వ అధ్యాయం. ఎడా? మత్తయి సువార్తనా? ఏదో ఒకడనండి, గుంపులో ఏదో అంటే ఇక మనకి ఏదో అవుతుంది కదా కథ. లూకా సువార్త 15వ అధ్యాయం. ఆ మాట చెప్పి నేను ముగిస్తాను, చూడండి. లూకా సువార్త 15వ అధ్యాయం, పేజ్ నెంబర్ 68. దయచేసి ఇన్ని సంవత్సరాలు క్రైస్తవ జీవితంలో బైబిల్ తెరిసే బతకని ఉండాలి మనకి, లేకపోతే వేస్టే, మన క్రైస్తవ్యం జీరో. చిన్నపిల్లలు ఎన్ని సంవత్సరాలు బాలశిక్ష నేర్చుకుంటారు? ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? 1 సంవత్సరం ఉంటుంది బాలశిక్ష. ఇంకా బాలశిక్షలో ఉన్నామంటే నీ జీవితం అంతా శిక్షనే. లూకా సువార్త 15వ అధ్యాయం చూడండి, ఆ స్టోరీ చూడండి. ఎక్కడి చదువుదామంటే 24. ఈ నా కుమారుడు చనిపోయి మరల బ్రతికాను, తప్పిపోయి దొరికినని చెప్పాను. అంతటా వారు సంతోషింపసాగిరి. తండ్రి ఏం చేసినాడు? వీడి కొడుకే వాడి కొడుకే, ఈ పనికిమాలినోడు పాడైపోయాడు, వచ్చిండు ఏదో ఒక రకంగా ఏదో వచ్చిండు కదా అని మనకి ఇంత బట్టలు కప్పి ఇంత తిండి తిని ఆగమాగమై దిక్కులేని బతికిండు అని చెప్పి ఏ తండ్రి అయినా అలాంటి ప్రేమ చూపించిండు. ఇక చూడు 25. అప్పుడు అతని పెద్ద కుమారుడు పొలంలో ఉండి వచ్చాను. వాడు పొలం నుండి వచ్చి ఇంటి దగ్గరికి రాగా వాద్యములను నాట్యమును జరుగుతామా అని దాసుల్లో ఒకరిని పిలిచి ఇదేమిటని అడగ్గా, మనకు ఆల్రెడీ బీపీ పెరిగింది. వీడేమో పొలం పని చేసుకున్నాడు. ఇంటికి వచ్చారు, ఏంద్రా ఈ సౌండ్?
అరే మా అయ్య ఏంద్రా భయ్ నాకు చెప్పకుండా చేస్తాండి ఈ కథ అంతా, నేను మన కొడుకును కాదా, వాడు నా తర్వాత పుట్టినాడు కదా, నాకు చెప్పకుండా చేస్తాండి ఏంది, ఓ ఇది కథ అన్నట్టు వందంతా. దాసుల్లో ఒకని పిలిచి ఇట్రారా ఏం జరుగుతుంది రాడా అన్నాడు. ఆ దాసుడు అతనితో నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు, అతడు తన యుద్ధకు సురక్షితంగా వచ్చినందున నీ తండ్రి కొవ్విన పశువును వధించను. అయితే అతడు కోపపడి వాడు చెప్పిండు, అరే మీ తమ్ముడు వచ్చిండ్రా భయ్ అంటే వీడు ఏం చేయాలన్నా, అవునా ఎప్పుడు వచ్చిండ్రా, మొన్నటిదాకా కరోనా ఉండే అమెరికాలో అంతా ఆగమాగం ఉండే, ఎప్పుడు ఫ్లైట్ దిగిన ఎప్పుడు వచ్చిండు, వీడు చెప్పలేదు సర్ప్రైజ్గా వచ్చిండేంది వీని కథ అని అనుకోలే, వీడు చచ్చిండు అనుకున్నా కదా, ఇప్పుడు మా అయ్య దగ్గర ఉన్న ఆస్తి కూడా నాకే అనుకున్నా కదా, వానికి పంచిండు అయిపోయింది. అయ్య దగ్గర బతుకున్నంతసేపు అయ్య దగ్గర అవ్వ దగ్గర కొంచెం ఆస్తి పెడతారు కదా, పెద్ద మనుషులు కొన్నిసార్లు అట్లాంటి మంచి మంచి నిర్ణయాలు చేస్తారే, వాళ్ళు బతుకునే వరకు ఆ ఇల్లు వాళ్ళకే రా అని అంటారు, వాళ్ళు చచ్చినాక తీసుకోరా అని. ఇప్పుడు ఏమనుకున్నాడు అంటే మనసులో, అరే వాడు పోతాడు కదా, వాడు పోయిండు కదా, ఇదంతా మనకే అనుకున్నాడు వీడు అని. ఏం చేసినాడు చూడు 28వ వచనం, అయితే అతడు కోపపడి లోపలి వెళ్ళ నొల్లకపోయెను కనుక అతని తండ్రి వెలుపలికి వచ్చి లోపలికి రమ్మని బతిమాలుకున్నాడు. లోపలి పోనీ బాన్ మీరు రాన్ వచ్చడలేదు. అందుకతడు తన తండ్రితో వాదన చేస్తున్నాడు, ఇదిగో ఇన్నేళ్ల నుండి నేను సేవించున్నానని ఆజ్ఞ నేను ఎన్నడూ మీరలేదే, ఆయన నా స్నేహితులతో సంతోషించిన నీవు నాకెన్నడూ ఒక మేకపిల్ల అయినా ఇయ్యలేదే. చిన్న మేకపిల్ల కూడా తీసి ఒక్క పార్టీ కూడా చేయలే నాకు, వాడు వస్తే మాత్రం మంచి కొవ్విని తీసుకొచ్చి బిర్యానీ చేసి పెట్టినావు, నా బర్త్డే అయితే ఇంత పప్పుచారు చేసి పెట్టినావు. 30వ వచనం, అయితే నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన ఈ నీ కుమారుడు రాగానే వీని కొరకు కొవ్విన పశువును వధించుతామని చెప్పాను. అందుకు అతడు, కుమారుడా నీవెల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు, నావన్నీ నీవే కదా, మనం సంతోషించి ఆనందించుట యుక్తమే. ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికినని తప్పిపోయి దొరికినని అతనితో అన్నాడు. విచిత్రమైన విజయం ఏందని సార్, లేఖన భాగంలో వీడు అన్న అని బైబిల్లో రాయలే, వీడిని అన్న అని రాయలే. ఆ దాసుడు వచ్చి మీ తమ్ముడు మీ తండ్రి అన్నాడు, వీళ్ళ తండ్రి వచ్చి మీ తమ్ముడు అన్నాడు, నువ్వు అన్నవు రాబాయ్ అంటాడు, వాడు అన్నే కాదన్నట్టు అర్థం. అలాంటి మనస్తత్వం ఉన్నవాడు అన్న కాదు సున్నా, అర్థమైందా? సమాధానకరమైన మనసు లేకపోతే నువ్వు అన్న అయినా సున్నే, నీకెన్ను ఉన్నా సున్నే. వానికి అన్న అనే విషయం వాడు రాసిండా? రాయలే. వాడిని అన్న అని పిలవడానికి కూడా అర్హత లేదు వానికి, అది గుర్తుపెట్టుకోవాలి. మనం అన్న అయినా తమ్ముడైనా అక్క అయినా చెల్లె అయినా ఎవరైనా సహోదరులతో సమాధానకరమైన ప్రేమ లేకపోతే మనము దేవుని ప్రేమ మనలో సున్నా, అది అర్థం. ఇక అయిపోయింది, ఏదో అయిపోయింది, పోయినా వచ్చినా బుద్ధి వచ్చిందరా దడపండి ఒక్కడు అందుకుంటే బాగుంటా, నేను ఏవో సక్కగుండిపో ఇంట్లో అని అంటే అయిపో కదా వీడు. అయిపోయింది ఏదో అయిపోయింది కదా అంటే అయిపో కదా, అన్నారు అట్లా. నువ్వు అట్లా అన్నావు, ఆ రోజు నా దగ్గర నుంచి నువ్వు గుంజుకొని పోయినావు, అమ్మాయి నేనే చూస్తాను బాగా బిల్డప్ ఇచ్చినావు, ఇవన్నీ తీసుకొస్తారు మళ్ళీ. ఈ అయిపోయింది ఏదో అయిపోయింది పోనీ రాదురా పోయి అని అనుకోం. సహోదరుల ప్రేమ ఉండాల్సింది ఏంటిది అంటే తెలుసా? సమాధానంతో కూడిన ప్రేమ, సమ్మతితో కూడిన ప్రేమ. తలలు వంచుకుందాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. గాడ్ ఈజ్ స్పీకింగ్ టు అస్. ప్రతి ఒక్కరం ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. గాడ్ ఈజ్ స్పీకింగ్ టు అస్. అందరం, ఎవరు కూడా ఇటు చూడకండి దయచేసి. దేవుని మాటలు ఇవి, దేవుని వాక్యం ఇది. మన తల్లిదండ్రులు మన ముందు అన్నము కూర అన్నీ వేసుకొచ్చి ప్లేట్లో పెట్టి తినిబిడ్డ అన్నాక నువ్వు పక్కకు పోయినావు అనుకో, తల్లికి తండ్రికి ఎంత బాధ ఉంటుంది. అట్లాగే వాక్యం చెప్పిన తర్వాత ప్రార్థన చేసేటప్పుడు పక్కకు పోయినావు అనుకో, ఈ వాక్యాన్ని ఇచ్చిన దేవుడు బాధపడతాడు. సిద్ధపరిచి విస్తరించి వడ్డించిన దేవుణ్ణి అవమానపరచొద్దు ఎక్కడైనా కానీ. దేవుని ప్రేమ ఏంటిదో మనకు దేవుడు చూపించాడు. మన ప్రేమ ఏంటిదో మనం సోదరులకు చూపించాలి, సోదరిమణులకు. సోదరులు అంటే ఎవరు? నీ తోడబుట్టినవారు, ఆత్మీయంగా దేవుని రక్తంలో పుట్టినవారు. సహోదర ప్రేమ ఏం చేస్తుంది? సమర్పించుకుంటుంది. సహోదర ప్రేమ ఏం చేస్తుంది?
సహకరిస్తుంది, సహాయపడుతుంది. సహోదర ప్రేమ ఏం చేయాలి? తగ్గించుకొని సేవ చేసే మనస్తత్వంతో చేయాలి. సహోదర ప్రేమలో ఏముండాలి? సమాధానం ఉండాలి. సమాధానం. ప్రభువా, క్రిస్మస్ అంటే ప్రేమను ప్రకటించుట, ప్రేమను ప్రత్యక్షపరచుట. నీ ప్రేమ గురించి మాకు పోయిన వారం నేర్పించారు. ఇప్పుడు మా ప్రేమ గురించి మీరు మాకు నేర్పించారు. ఇట్టి ప్రేమ మేము కలిగి ఉండుటకు సహాయం చేయండి. సమాధానం లేని ప్రేమ దేవుని ప్రేమ కాదు. సేవతో కూడిన ప్రేమ లేకపోతే దేవుడు మనలో ఉండడు. సహకారం, సహాయం లేని ప్రేమ దేవుని ప్రేమకు పాత్రం కాదు. సమర్పణ, ప్రాణం పోయినా పర్వాలే, నాకు లేకున్నా పర్వాలే, నేను లేకున్నా పర్వాలే, నాది కాకున్నా పర్వాలే. థ్యాంక్ యూ జీసస్, మీరు మాతో మాట్లాడారు. నీ దివ్యమైన మాటలు అద్భుతంగా రాయించి పెట్టారు. అర్థం చేసుకునే మనసు మాకు ఇవ్వండి, లోబడే మనసు మాకు ఇవ్వండి. వింటాం, స్తుతిస్తాం, చూస్తాం, నీ వాక్యాన్ని భద్రపరుచుకుంటాం గుండెల్లో, పుస్తకాల్లో. కానీ ప్రేమను లేక వాక్యానుసారమైన జీవితం మాలో ఉండట్లేదు. ప్రభు కనికరించండి, కృప చూపండి, సహాయం చేయమని. ఇంతవరకు తోడున్నారు. ఈ క్రిస్మస్ మాసంలో నీ ప్రేమను నేర్చుకుంటూ ఉండగా మీరు మాతోనే మాట్లాడారు కాబట్టి నాకెందుకు అనుకోవద్దు. నేను నా ఇంటిలో, నేను పనిచేసే చోట, నా సంఘములో, సమాజంలో ఈ సహోదర సహోదరి ప్రేమను కలిగి ఉన్నానా? ఎక్కడ నేను తప్పిపోయాను? నన్ను సరిచేయండి. అప్పుడే నిజమైన క్రిస్మస్. నాకు ఈ క్రిస్మస్ ఒకవేళ మన దగ్గర డబ్బులు లేవేమో, కొత్త బట్టలు కొనుక్కోలేమేమో, పర్వాలే. పోయినసారి 4 భోజనం పెట్టామేమో, ఈసారి పెట్టలేమేమో, పర్వాలే. కనీసం ఈసారి ఆత్మీయమైన లక్షణాలు మేము కలిగి ఉంటాం. ఇలాంటి ప్రేమ మాకు కావాలి ప్రభు. ప్రభు, నిన్ను స్తుతిస్తూ నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ, తీర్మానం చేసుకున్న వారందరినీ, తగ్గించుకుంటాం అనుకున్న వారందరినీ దీవించండి, ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని మహిమ కలుగును గాక. ఈ సమయంలో క్వైర్ బృందం ముందుకు వస్తూ ఉండగా పరిచారకులు ముందుకు వస్తారు, కానుకలు సేకరిస్తారు. 2వ ఆదివారం మందిర నిర్మాణం కోసం కానుకలు ఇస్తాం కాబట్టి సిద్ధపడండి. ఇది నాకెందుకు అనుకోవద్దు. ప్రతి ఒక్కరూ మందిర నిర్మాణం కోసం కానుకలు దశల వారీగా చెల్లించాలి. అందుకే ఈ ప్రయత్నం, ఇన్స్టాల్మెంట్ అన్నట్టు ఇది. తనువు నాదిదిగో గైకునిమో ప్రభు అనే పాట 440 మంగమూరి దేవదాస్ గారు రచించిన ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలోంచి ఈ పాటను పాడి దేవుని కీర్తించుకుందాం, కానుకలు సిద్ధపరచుకుందాం. తనువు నాదిదిగో గై కొనుమియో ప్రభువాని పనికి ప్రతిష్ఠించు మీ